సంబంధించినటువంటి సమావేశం. ఇది 9 రోజుల పాటు ఉంటుంది. 20వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఈ నెల ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త చేయడం జరుగుతుంది. నిన్న 9, 10, 11 పల్లెకు పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రతి పల్లెకి వెళ్ళారు. రాష్ట్రంలో ఉన్న 21,000 పల్లెలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ 24 గంటలు ఉండి అక్కడ ఆ గ్రామం యొక్క స్థితిగతుల్ని కనుక్కుంటూ సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు అక్కడ బలంగా ఉంది అర్థం చేసుకుంటూ ఏవైతే ఇందాక చెప్పాను దేశానికి రాష్ట్రానికి అందించినటువంటి సేవ ఆ విషయాలు కూడా ప్రతి గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త చెప్పినటువంటి విషయం. ఇవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు. నిన్న కూడా నేను చెప్పానండి, కేవలం 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 303 పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ సంఖ్య 350 చేరుతుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. అంటే ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మా అగ్రనాయకత్వం నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రకంగా బలం పొందుతూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. కనుక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా నిర్ణయం పరిస్థితుల్ని బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా మా కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా అంటే నాతో సైతం మేమందరం పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయం ఎలాగున్నా ముందు మేము సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కనుక ఆ దిశగా మేము బలోపేతం చేసుకుంటూ వెళ్తాము. వారు సముచిత సమయంలో వారు నిర్ణయం చేస్తారు. ఒకటి, ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అందించినటువంటి సహకారం సంపూర్ణంగా, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ అభివృద్ధి చేస్తే అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక డిక్టటోరియల్ పాలన గళం విప్పి ఇది తప్పు జరుగుతున్నది విధానాల లోపం కనుక ఎత్తి చూపినా సరే, ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది అని చెప్పి గళం విప్పినా సరే వెంటనే SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టేసి జైల్లో పడేసేటువంటి పరిస్థితి. అంటే ఒక నియంతృత్వ పాలన ఇవాళ రాష్ట్రం